Harish, the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ సెక్టార్, రక్షణ రంగానికి సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను, శత్రు దేశాలకు చెందిన మానవరహిత వాహనాలను అనగా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ను, అటువంటి వాటిని ముందుగానే పసిగట్టి వాటిని దేశ భూభాగ సరిహద్దుల్లోకి రానివ్వకుండా నిలువరించే ఒక అధునాతనమైన సాధనాన్ని హైదరాబాద్కు చెందిన DRDO ల్యాబొరేటరీ తయారు చేసింది. ఆ ల్యాబొరేటరీ పేరేంటంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, DRDL. ఈ ల్యాబొరేటరీ DRDOకు చెందిన హైదరాబాద్ ల్యాబొరేటరీ. మరి ఈ సంస్థ తయారు చేసిన సాధనం పేరేంటి? జా అనే అధునాతనమైన సాధనాన్ని అభివృద్ధి చేసింది. జా అంటే జామర్ యాంటీ యుఏవి. జామర్ యాంటీ యుఏవి. ఈ జా అనే అధునాతనమైన సాధనం ఏం చేస్తుంది అంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే శత్రు దేశాలకు చెందిన డ్రోన్ల కదలికలను గుర్తించి వాటిని రానివ్వకుండా నిలువరిస్తుంది. ఖచ్చితత్వంతో 25 కిలోమీటర్ల దూరం నుంచే వాటిని పసిగడుతుందని చెప్పవచ్చు. సో మరి ఇది ఎలా ఉంది? ఇది చూడడానికి ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రక్ రూపంలో ఉంటుంది, ఒక ట్రక్ షేప్లో ఉంటుంది. ఈ ట్రక్లో జామర్ ఎక్విప్మెంట్ అంతా ఇందులో పొందుపరిచి ఉంటారు. మరి ఇటువంటి ట్రక్ రూపంలో ఉన్న జామర్ యాంటీ యుఏవీలను 14 ట్రక్కులను దేశ సరిహద్దుల్లో పొందుపరిచారట, దేశ భద్రత కోసము. సో ప్లీజ్ రిమెంబర్, హైదరాబాదుకు చెందిన DRDL డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది జామర్ యాంటీ యుఏవి. దీని పరిధి ఎంత? 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్, బుక్స్ అండ్ ఆథర్స్. సశక్త్ భారత్ అనే మ్యాగజిన్. ఈ సశక్త్ భారత్ అనే మ్యాగజిన్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారు. ఈ సశక్త్ భారత్ అనే మ్యాగజిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యాగజిన్, డిఫెన్స్ మినిస్ట్రీకి చెందినది. మరి ఈ మ్యాగజిన్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఈ బుక్లో ఏముంటుంది? ఈ బుక్లో కంటెంట్ ఏముంటుంది అంటే ముఖ్యంగా దేశ సైనికుల అమరవీరుల త్యాగాలు, వారి దేశభక్తి గురించి స్టోరీసు, ఆర్టికల్సు ఇందులో హిందీ భాషలో ఉంటాయి. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మ్యాగజిన్ను లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అఫీషియల్ కమ్యూనికేషన్స్లో దేశ స్థాయిలో డిపార్ట్మెంట్ వైడ్ హిందీ భాషను ప్రమోట్ చేయడానికి కూడా ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇది బైయాన్యువల్ మ్యాగజిన్. బైయాన్యువల్ మ్యాగజిన్ అంటే సంవత్సరానికి 2 సార్లు విడుదల చేస్తారు ఈ మ్యాగజిన్ని. ఇది తొలి మ్యాగజిన్ని విడుదల చేశారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేసిన ఈ మ్యాగజిన్ ఫస్ట్ టైం తొలి ఎడిషన్ని లాంచ్ చేశారు న్యూఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్, జమిలీ ఎన్నికలకు సంబంధించి. జమిలీ ఎన్నికలను నిర్వహించాలి అంటే బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో నిర్వహించాలా వద్దా అనేది ఆ నిర్ణయాధికారము జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆ పరిధిలో ఉండదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిధిలో ఉండదు అని చెప్పేసి న్యాయశాఖ, లా డిపార్ట్మెంట్ చెప్పింది. సైమల్టేనియస్ ఎలక్షన్స్. జమిలీ ఎన్నికలు 8వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఇంట్రొడ్యూస్ చేశారు. 129వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. ఈ బిల్లుని లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఏకాభిప్రాయం కోసము జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది ఈ బిల్లుని. అయితే
ఆ పార్లమెంటరీ కమిటీలోని సభ్యులు కొంతమంది అడిగారు, ఈ జమిలీ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అంటే, అది మీ పరిధిలోకి రాదు, ఆ నిర్ణయము మీరు తీసుకోవడానికి లేదని చెప్పేసి న్యాయశాఖ జవాబిచ్చింది. సో ఇక్కడ కొద్దిగా హిస్టరీ తెలుసుకోవాలి. ఈ సైమల్టేనియస్ పోల్స్ జమిలీ ఎన్నికలను నిర్వహించాలా వద్దా అని చెప్పేసి 2023 సెప్టెంబర్లో గత ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ 62 పొలిటికల్ పార్టీలని సంప్రదించింది. 62 పొలిటికల్ పార్టీలని సంప్రదిస్తే అందులో 47 పొలిటికల్ పార్టీలు రెస్పాండ్ అయ్యాయి, స్పందన ఇచ్చాయి. అందులో 32 పొలిటికల్ పార్టీలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి జమిలీ ఎన్నికలకు సపోర్ట్ చేశాయి. 15 పార్టీలు మాత్రము వ్యతిరేకించాయి జమిలీ ఎన్నికల్ని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేం గుర్తుంచుకోవాలి అంటే, ఈ 32 పార్టీలు సపోర్ట్ చేశాయి, ఈ 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఆ వ్యతిరేకించిన వాటిలో జాతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐ మార్క్సిస్ట్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నాయి. సపోర్ట్ చేసిన వాటిలో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి, జాతీయ పార్టీలు. ఇది జమిలీ ఎన్నికల గురించి. మరి జమిలీ ఎన్నికలు బ్రీఫ్గా చెప్పాలి అంటే, భారతదేశంలో 1951 నుంచి 1967 వరకు కూడా జమిలీ ఎన్నికలే జరిగాయని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా. తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి గారికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం దక్కింది. అలానే భారత ప్రభుత్వము ఇతనిని మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియాగా గుర్తించింది. మరి ఇతనిని మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియాగా ఎందుకు గుర్తించారు? అలానే ఈ ఉత్తమ ఉద్యాన రైతు అనగా బెస్ట్ హార్టికల్చరల్ ఫార్మర్ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే, ఈయన సేంద్రియ వ్యవసాయాన్ని ఉపయోగించి సహజ పద్ధతుల ద్వారా బత్తాయి, నిమ్మ అటువంటి పంటలలో అధిక దిగుబడిని సాధించారు. అలానే ఈయన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. కుంకుడు మొక్కల రైతు అని అంటారు ఇతన్ని. సో గుర్తుంచుకోండి, ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం లోకసాని పద్మారెడ్డి గారు, తెలంగాణ నల్గొండ డిస్టిక్. నెక్స్ట్ వన్, గోల్డెన్ వీసా. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా సిటిజన్షిప్ పొందాలి అంటే గోల్డెన్ వీసా అనే ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఈ గోల్డెన్ వీసా ఏం చెప్తుంది అంటే, అమెరికా పౌరసత్వాన్ని పొందాలి అంటే అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి. ఈ గోల్డెన్ వీసా ఎవరికి వస్తుందంటే, అమెరికాలో ఎవరైతే $5 మిలియన్ పెట్టుబడులు పెడతారో, ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సుమారుగా 44 కోట్లు. ఎవరైతే అమెరికా కంపెనీలలో 44 కోట్ల మేర పెట్టుబడులు పెడతారో వాళ్లకు గోల్డెన్ వీసాను అందించడం జరుగుతుంది. ఆ గోల్డెన్ వీసా ఒక విధంగా చెప్పాలంటే గోల్డెన్ వీసాను అమ్ముతున్నట్టే వాళ్ళు. ఈ గోల్డెన్ వీసాను అమ్మడం ద్వారా అమెరికాకు ఆదాయం లభిస్తుంది. అలానే ఫర్దర్గా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న వారికి పర్మనెంట్గా ఫ్యూచర్లో అమెరికా పౌరసత్వం పొందడానికి కూడా ఈ గోల్డెన్ వీసా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి గోల్డెన్ వీసా కంటే ముందు అమెరికాలో పెట్టుబడులు పెడతా ఉన్న వారికి ఇచ్చే వీసాను ఏమనేవాళ్ళు అంటే, ముఖ్యంగా భారతీయులకు EB-5 వీసా ఇచ్చేవాళ్ళు. EB-5 వీసా. ఈ EB-5 వీసాను రద్దు చేసి గోల్డెన్ వీసాను తీసుకొచ్చారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఫోకస్ చేయాలంటే, గోల్డెన్ వీసా ఎంత పెట్టుబడి పెడితే ఇది లభిస్తుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. మరి గోల్డెన్ వీసా ఇస్తున్న దేశాలు ఇంకా ప్రపంచంలో ఏవైనా ఉన్నాయంటే, అమెరికా ఒక్కటే కాదు,
గోల్డెన్ వీసా ఇస్తున్న దేశాలు ఇంగ్లాండు అటువంటివి ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నాయి. 100కు పైగానే ప్రపంచంలో గోల్డెన్ వీసాలు ఇస్తున్న దేశాలు ఉన్నాయట. నెక్స్ట్ టాపిక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం అంటే ఢిల్లీలో ఏ వెహికల్స్ అయితే 15 ఏళ్ళు దాటి ఉంటాయో, ఏ వాహనాల జీవితకాలము 15 ఏళ్ళు దాటి ఉంటుందో అటువంటి వాహనాలకు మార్చి 31 తర్వాత పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరాదు అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నారు అంటే 15 ఏళ్ళు దాటిన వెహికల్స్ ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి కనుక వీటికి పెట్రోల్ పోయకోకుండా వీటిని నిషేధించినట్లయితే ఆటోమేటిక్గా పర్యావరణం మెరుగుపడుతుందని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వ ఆలోచన. సో ప్లీజ్ రిమెంబర్, మార్చి 31 తర్వాత నుంచి వీటికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయడం జరగదు. అలానే ఇంకొక ఢిల్లీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే పబ్లిక్ సిఎన్జి బస్సులు ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంటు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బస్సెస్ నడుస్తూ ఉన్నాయి. అటువంటి బస్సుల్లో 90% బస్సులని రీప్లేస్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వము యోచిస్తూ ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఫోకస్ చేయాలి అంటే ఢిల్లీకి సంబంధించి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇంకా ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని కూడా ఉంటుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏం చెప్తుంది? ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి. మరి ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి సుప్రీంకోర్టు నిన్ననే ఒక వర్డిక్ట్ కూడా ఇచ్చింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో కాలుష్యాన్ని నివారించడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కొన్ని చర్యలు, కొన్ని మెజర్స్ అమలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉపాధి కోల్పోతారు. అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉపాధి కోల్పోతారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎవరైతే ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వర్కర్లకి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ టాపిక్ స్టేట్స్కి సంబంధించి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు వివిధ దేశాలతో చేసుకుంటా ఉన్న వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాల గురించి, ఎంఓఈస్ గురించి. అటువంటిదే తెలంగాణ ప్రభుత్వము మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్తో ఒక ఎంఓయు, ఒక ఒప్పందం కుదుర్చుకుంది మైక్రోసాఫ్ట్తో. ఆ ఒప్పందం ఏంటంటే, ఆ ఒప్పందం దేనికి సంబంధించింది అంటే తెలంగాణలోని ప్రభుత్వ బడులల్లో చదువుతున్న విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ స్కిల్లింగ్ను పెంపొందించడానికి మైక్రోసాఫ్ట్తో ఒప్పందం అన్నమాట. మరి ఈ ఎంఓయు కింద మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ సహకారంతో, సో ప్లీజ్ బి రిమెంబర్, కేవలం తెలంగాణలోని ప్రభుత్వ బడులల్లో చదువుతూ ఉన్న విద్యార్థుల కోసం ఈ మైక్రోసాఫ్ట్ సహకారంతో ఏం చేయబోతా ఉందంటే తెలంగాణ ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకునింది. 500 ప్రభుత్వ స్కూళ్ళల్లో, 500 గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న సుమారుగా 50,000 మంది విద్యార్థులకు కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ స్కిల్లింగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ ఎంఓయు విత్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ టాపిక్ జియోగ్రఫీ రిలేటెడ్, మినరల్స్, ఖనిజాలకు సంబంధించి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వము 4 మినరల్స్ని, 4 ఖనిజాలని మేజర్ మినరల్స్గా ప్రకటించింది. ఆ మేజర్ మినరల్స్ ఏవి, వేటిని, ఏ ఖనిజాలను మేజర్ మినరల్స్గా ప్రకటించింది అంటే బెరైటీస్, ఫెల్స్పార్, మైకా, క్వార్జ్. ఇంతకుముందు ఇవి మైనర్ మినరల్స్, ఇప్పుడు మేజర్ ఖనిజాలు. ఇప్పుడు ఈ మేజర్ మినరల్స్గా వీటిని
మార్చడం ద్వారా ఏమి లబ్ధి చేకూరుతుంది అంటే, జనరల్గా రాష్ట్రాలలో మైనింగ్ లీజులు ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. అవి అయితే మైనర్ మినరల్స్కి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు లీజులు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో మైకా అటువంటివి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. నెల్లూరులో మైకా ఎక్కువ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మైకా లభించే ప్రాంతం నెల్లూరు. అటువంటి ఖనిజాలు దుర్వినియోగం కాకుండా, అటువంటి ఖనిజాల మైనింగ్ దుర్వినియోగం కాకుండా మేజర్ మినరల్స్గా చేసినట్లయితే వాటిని మైనింగ్ చేయాలంటే కూడా ఆ లీజింగ్ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖనే లీజులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇవి మైనర్ మినరల్స్గా ఉంటే వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుంది. కనుక మేజర్ మినరల్స్గా ప్రకటిస్తే తప్పకుండా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నుంచే లీజులు తెచ్చుకోవాలి. ఇది మేజర్ మినరల్స్. భారతదేశంలో మినరల్స్ మేజర్ మినరల్స్ అని, మైనర్ మినరల్స్ అని ఏ చట్టం కింద నిర్వచించబడ్డాయి, ఏ చట్టం కింద డిఫైన్ చేయబడ్డాయి అంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 చట్టం కింద ఖనిజాలను గుర్తిస్తారు. ఏవి మేజర్ మినరల్స్, ఏవి మైనర్ మినరల్స్ అనేసి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్ అపాయింట్మెంట్స్. సెబీ చైర్మన్గా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే గారు శనివారం బాధ్యతలు తీసుకున్నారు. తుహిన్ కాంత్ పాండే గారు. సెబీ అంటే ఏంటి? మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీసు, డెరివేటివ్సు ఇటువంటి వాటిని నియంత్రించే సంస్థ. మరి తుహిన్ కాంత్ పాండే గారు ఎన్నవ చైర్మన్ అంటే 11వ చైర్మన్. ఈ సెబీకి 11వ చైర్మన్. ప్రెజెంట్ ఎవరున్నారు అంటే మాధవీపురి బుచ్ అనే స్త్రీ. సో ఇప్పుడు ఆమెను ఈయన రీప్లేస్ చేశారు. ఈయన 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. ఇంతకుముందు ఈయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సెబీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. నెక్స్ట్ వన్, ఐసీఎంఆర్ రిపోర్ట్ గురించి. ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే సెలినోసిస్ చెప్తాను. సెలినోసిస్ అంటే ఏంటో. ఐసీఎంఆర్ మహారాష్ట్రలోని షిగోవా తాలూకాలో ఒక సర్వే చేసింది. ఆ సర్వే దేనికి సంబంధించింది అంటే ఎవరైతే ఎక్కువగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందుతున్న గోధుమలను, వీటును కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో, ఆ గోధుమలను ఆహారంగా తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళల్లో ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉందంట. జుట్టు రాలిపోతూ ఉంది. ఎందుకంటే ఏమని ఐసీఎంఆర్ గుర్తించింది అంటే వాళ్ళు ఆహారంగా తీసుకుంటున్న ఆ గోధుమల్లో మహారాష్ట్రలో, గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని షెగోవా అనే తాలూకాలో సుమారుగా 300 మందికి జుట్టు రాలడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ గోధుమల్లో ఎక్కువగా సెలీనియం ఉందంట. సెలీనియం అనే ఒక మినరల్ అని చెప్పవచ్చు. సెలీనియం ఆ గోధుమలను ఆహారంగా తీసుకున్న వారిలో సుమారుగా 31 టైమ్స్ సెలీనియం బ్లడ్లో పెరిగిపోయిందట. 31 టైమ్స్. సో దీనినే సెలినోసిస్ అంటున్నారు. దీన్నే సెలినోసిస్ అనే పేరు పెట్టారు. సో మరి ఈ సెలినోసిస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అంటే, సెలినోసిస్ అంటే సెలీనియం బాడీలో ఎక్కువ అవ్వడం. ఇలాంటివి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే రిపోర్ట్స్ కానీ ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంటు. ఏ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కానీ జిఎస్లో ఈ టర్మ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్మియం మన బాడీలో ఎక్కువైతే ఏం వ్యాధి వస్తుంది, మెర్క్యూరీ బాడీలో పెరిగిపోతే ఏం వ్యాధి వస్తుంది,
జతపరచమని చెప్పేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల గ్రూప్ 2 ఏపీలో కూడా అడిగాడు. సో అలాంటిదే సెలినోసిస్. సెలినోసిస్ అంటే శరీరంలో సెలీనియం ఎక్కువ అయిపోవడం వల్ల వచ్చే ఒక ప్రాబ్లం. ఈ సెలినోసిస్ లాంటిదే ఇంకోటి కూడా ఉంది, సిలికోసిస్. సిలికోసిస్ అని ఒకటి ఉంటుంది కదా. ఈ సిలికోసిస్ అనేది ఏంటి? ఈ సిలికోసిస్ ఎక్కడైతే గ్రానైట్ క్వారీలు, గ్రానైట్ మైనింగ్ జరుగుతూ ఉంటుందో గనుల ప్రాంతాలలో ఈ సిలికా దుమ్ము ఆ కన్స్ట్రక్షన్ వర్కర్స్ లంగ్స్లోకి పోయినప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ సిలికా అనే దుమ్ము ధూళి లంగ్స్లోకి పోయినప్పుడు దానినే సిలికోసిస్ అంటారు. ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో ఈ సమస్య కనబడుతుంది. తద్వారా టీబీ కూడా వస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలికోసిస్ అంటే సిలికా డస్ట్, సెలినోసిస్ అంటే సెలీనియం ద్వారా. ఇలాంటివి ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. రీసెంట్గా ఏవైనా వార్తల్లో చూసిన రిపోర్ట్స్ కానీ ఐసీఎంఆర్ కానీ ఇలాంటి పదాలు తప్పకుండా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్ తన కెరీర్లో అత్యుత్తమంగా 3వ ర్యాంకుకు చేరుకున్నాడట. ఫిడే చెస్ ర్యాంకింగ్స్లో తన కెరీర్లో అత్యుత్తమంగా 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఫిడే అనేది ఒక ఫ్రెంచ్ టర్మ్ అన్నమాట. ఫిడే అంటే వరల్డ్ చెస్ ఫెడరేషన్. ఆ వరల్డ్ చెస్ ఫెడరేషన్నే ఫ్రెంచ్లో ఫిడే అంటారు. ఈ ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో దొమ్మరాజ్ గుకేష్ తమిళనాడుకు చెందిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ 3rd ర్యాంక్ సంపాదించాడు. ఈయన ఛాంపియన్ కదా, గత ఏడాది డిసెంబర్లో చెస్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఈయనది 3rd ర్యాంకు. ఇంకొక చెస్ ప్లేయరు, అనదర్ ఇండియన్ చెస్ ప్లేయరు అర్జున్ ఇరిగేసి వచ్చేసి 5వ ర్యాంకులో నిలిచాడట. ఈ పేర్లు ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే ఇటీవల ఎగ్జామ్స్లో అబ్జర్వ్ చేస్తే ఎలా అడుగుతున్నాడంటే జతపరచం ఇచ్చేసి ఒక స్పోర్ట్స్ పర్సన్ పేరు ఇస్తాడు. ఆ స్పోర్ట్స్ పర్సన్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞానంద కూడా చెస్ ప్లేయరే, గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞానంద, గుకేషు, నీరవ్ కుమారు ఇలా ఇచ్చేసి పక్కన వాళ్ళు ఏ ఆటలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి బాక్సింగు, బ్యాడ్మింటన్ ఇలా ఇస్తాడు. సో చదివేటప్పుడు ఈ దొమ్మరాజు గుకేష్ చెస్ గ్రాండ్ మాస్టరు, ప్రజ్ఞానంద చెస్సు, అర్జున్ ఇరిగేసి కూడా ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అని గుర్తుంచుకోవాలి. ర్యాంకు గుర్తుంచుకోండి, గుకేష్ 3rd ర్యాంకు. నెక్స్ట్ వన్, వ్యాధుల గురించి. భారతదేశము 2023 సంవత్సరంలో కాలా అజార్ అనే వ్యాధిని జయించింది. కాలా అజార్ అనే వ్యాధిని జయించి నెక్స్ట్ ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గుర్తింపు పొందబోతా ఉందట. కాలా అజార్ విముక్త దేశంగా. ఈ కాలా అజార్ అనేది ఇదొక నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అని చెప్పవచ్చు. నిర్లక్ష్యం కాబడ్డ ఉష్ణమండల వ్యాధి అని. మరి కాలా అజారు 2023లో భారతదేశం గుర్తింపు పొందింది దీన్ని జయించినట్టు. ఏ ప్రాతిపదికన ఈ వ్యాధిని జయించినట్టు గుర్తిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే 10,000 మంది జనాభాకు గాను ఒక కేసు కంటే తక్కువగా కాలా అజార్ కేసులు నమోదైతే అప్పుడు ఆ దేశాన్ని ఆ వ్యాధిని జయించిన దేశంగా ప్రకటిస్తారు. ఈ కాలా అజార్ అనేది ఎక్కువగా భారతదేశంలో ఎక్కడ కనబడుతుంది? బీహారు, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ కనబడుతుంది. ఈ కాలా అజారు ఎలా వస్తుందో కూడా లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. ఇది ఒక ప్రోటోజోవా పారాసైట్ ద్వారా వస్తుంది. ప్రోటోజోవా పారాసైట్. ఆ ప్రోటోజోవా పేరేంటంటే లీష్మానియా డొనోవాని. దీన్నే లీష్మానియాసిస్ అనే వ్యాధి కూడా పిలుస్తారు. ఈ లీష్మానియా డొనోవాని అనే
ప్రోటోజోవా ద్వారా ఇది వస్తుంది. మరి ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఒక ఫీమేల్ శాండ్ ఫ్లై, ఒక ఆడ ఈగ, ఒక ఫీమేల్ శాండ్ ఫ్లై ఒక ఆడ ఈగ కుట్టడం ద్వారా ఈ కాలాజార్ వ్యాప్తి చెందుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, కాలాజార్ని మనం జయించాము. త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఇవ్వబోతా ఉంది. నెక్స్ట్ ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలకి మరోసారి దేశీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఏటికొప్పాక బొమ్మల కళాకారుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెదపాటి సత్యనారాయణ శరత్కి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం లభించిందట. రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక బొమ్మల స్టాల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అందుకుగాను ఆంధ్రప్రదేశ్కు చెందిన పెదపాటి సత్యనారాయణ శరత్కు ఆహ్వానం. ఈ పేరు గుర్తుంచుకోండి. మరి ఏటికొప్పాక బొమ్మలు, దీని గుర్తింపు ఏంటి? ఏటికొప్పాక బొమ్మలను ఎక్కడ తయారు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లా. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది, భౌగోళిక గుర్తింపు, జిఐ ట్యాగు. ఈ ఏటికొప్పాక బొమ్మల విశిష్టత ఇదేంటంటే ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు, పూర్తిగా న్యాచురల్ డైస్, సహజ రంగులను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించినందుకు గాను ఇటీవల ఆంధ్రప్రదేశ్ శకటానికి గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ టాపిక్ క్లీన్ బీచెస్కి సంబంధించి. పరిశుభ్రత కలిగిన బీచెస్ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అలానే దేశీయంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, పరిశుభ్రత కలిగిన బీచ్లను గుర్తించి బ్లూ ఫ్లాగ్ అనే ఒక గుర్తింపునివ్వడం జరుగుతుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎవరిస్తారు అంటే డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఫీ అనే ఒక సంస్థ, డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ గుర్తింపిస్తుంది. మరి బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక బీచ్ ఉందన్నమాట ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందినది. అది విశాఖపట్నం ఋషికొండ బీచ్. అయితే ఆ ఋషికొండ బీచ్కి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విశాఖపట్నం ఋషికొండ బీచ్ వద్ద వ్యర్థాలు పేరుకుపోతూ ఉన్నాయి, వేస్ట్ పెరిగిపోతూ ఉంది. అలానే అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయటం లేదు, పరిశుభ్రత లేదన్న కారణంతో రద్దు చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనము ఫోకస్ చేయాలి అంటే ఇప్పటి వరకు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచెస్ ఇండియాలో 13 ఉండేవి. ఇప్పుడు ఇది తాత్కాలికంగా రద్దయింది కాబట్టి ఒకటి తగ్గినట్టే. లేటెస్ట్గా ఇండియాలో, భారతదేశంలో ఏ బీచ్లు ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని పొందాయో ఐడియా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే జనవరి 2025లో కేరళలోని 2 బీచ్లకి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. కప్పడ్ బీచ్, కప్పడ్ అనే ఒక బీచ్, చాల్ అనే ఒక బీచ్. కేరళలోని 2 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ గురించి. ఇలాంటివి మనం ఎందుకు చదవాలి అంటే IMF కొన్ని దేశాలు ఏవైతే ఆర్థికంగా చితికిపోయి ఉంటాయో, ఏ దేశాలైతే దివాలా తీసి ఉంటాయో అటువంటి దేశాలకు బెయిల్అవుట్ ప్యాకేజ్ అనగా ఉద్దీపన పథకం, తెలుగులో ఉద్దీపన అంటారు కదా, ఉద్దీపన కార్యక్రమం కింద లోన్లను అందించడం జరుగుతుంది. సో అలాంటిదే 2022లో శ్రీలంక ఎప్పుడైతే దివాలా తీసిందో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $2.9
బిలియన్ ప్యాకేజీని ప్రకటించింది శ్రీలంకకి. $2.9 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని శ్రీలంకకు ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పుడు 4వ విడతలో 334 మిలియన్లని శ్రీలంకకి ఇచ్చిందంట. ఇలాంటివి ఎందుకు ఫోకస్ చేయాలి అంటే కొన్నిసార్లు డైరెక్ట్గా అడుగుతాడు. IMF $2.9 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని, ఉద్దీపన కార్యక్రమాన్ని ఏ దేశానికి అందించింది అంటే శ్రీలంక. అలానే పాకిస్తాన్కు కూడా 7 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది IMF. సో ప్లీజ్ ఫోకస్, 2.9 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ శ్రీలంకకు 4వ విడతలో భాగంగా 334 మిలియన్లు ఇచ్చింది. నెక్స్ట్ వన్, మహిళా సాధికారత, మహిళా చైతన్యానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్టుకు శాశ్వత ప్రాతిపదికన తొలి మహిళా పైలట్గా ఉత్తరప్రదేశ్కు చెందిన తనుష్కా సింగ్ అనే యువతి సెలెక్ట్ అయింది. ఈమె ఉత్తరప్రదేశ్కు చెందిన ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ట్రై టు రిమెంబర్ జాగ్వార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్, వీటికి పర్మనెంట్గా తొలి మహిళా పైలట్గా ఈమె సెలెక్ట్ అయింది. ఈమె ఎక్కడ ట్రైనింగ్ తీసుకునింది అంటే తెలంగాణలోని దుండిగల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈమె ట్రైనింగ్ తీసుకునింది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్ గురించి అగైన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ ఖనిజాల అభివృద్ధి కార్పొరేషన్కి సంబంధించి డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం అనే ఆవిడని నియమించడం జరిగింది. ప్రియదర్శిని గడ్డం. అయితే ఈవిడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా సెలెక్ట్ అయిన తొలి మహిళ. ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆవిడ. సో దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. డ్రోన్ల కదలికలు నివారించే గురించి చూసాం. హైదరాబాద్కు చెందిన DRDO ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన జామర్ యాంటీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. డిఫెన్స్ మినిస్టర్ లాంచ్ చేసిన సశక్త్ భారత్ అనే హిందీ మ్యాగజైన్ గురించి తెలుసుకున్నాం. అలానే బ్యాలెట్ పేపర్ల అంశం మీ పరిధిలోకి రాదు అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి న్యాయశాఖ చెప్పింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, అది చూసుకున్నాం. అలానే EVMs అవన్నీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఉత్తమ ఉద్యాన రైతుగా పద్మారెడ్డి గారికి వచ్చిన అవార్డు గురించి తెలుసుకున్నాం. గోల్డెన్ వీసా, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డెన్ వీసా గురించి తెలుసుకున్నాం. అలానే ఢిల్లీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన కాలుష్యాన్ని నివారించడానికి ఇనిషియేటివ్, దాని గురించి తెలుసుకున్నాం. అలానే తెలంగాణ మైక్రోసాఫ్ట్ మధ్య కుదిరిన ఒప్పందము కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ స్కిల్స్ని పెంపొందించడానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న విద్యార్థుల కోసం. అలానే మినరల్స్, బెరైటీసు, ఫెల్స్పారు, మైకా, క్వార్జిల్ని మేజర్ మినరల్స్గా గుర్తించారని చెప్పేసి అది తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, సెబీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తుహిన్ కాంత్ పాండే గారి గురించి తెలుసుకున్నాం. అలానే సెలినోసిస్, ICMR కనుగొన్న సెలినోసిస్, బాడీలో సెలీనియం పెరిగిపోతే ఏమవుతుందో అది తెలుసుకున్నాం. సెలినోసిస్, సిలికోసిస్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ ఏ ర్యాంకును పొందాడు అని చెప్పేసి అది తెలుసుకున్నాం. కాలాజార్ను జయించిన దేశంగా భారతదేశం అవతరించిందని తెలుసుకున్నాం. ఏటికొప్పాక బొమ్మలకు వచ్చిన గుర్తింపు, ఆ ఏటికొప్పాక బొమ్మలకు భౌగోళిక గుర్తింపు, వీటి గురించి తెలుసుకున్నాం. రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయింది. అలానే బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఎన్నున్నాయి, బ్లూ ఫ్లాగ్ బీచెస్గా ఇటీవల ఏ గుర్తించబడ్డాయి, అవి తెలుసుకున్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొవైడ్ చేసిన బెయిలౌట్ ప్యాకేజ్ శ్రీలంకకి 2.9 బిలియన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని కవర్ చేసాం. ఫైటర్ జట్టుకు తొలి మహిళా పైలట్గా ఎన్నికైన తనుష్కా సింగ్. అలానే ఫైనల్గా
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన తొలి మహిళ ప్రియదర్శిని గడ్డం. సో దీస్ ఆర్ టుడేస్ ఇష్యూస్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఇప్పటివరకు మనము ఏటికొప్పాక బొమ్మల గురించి తెలుసుకున్నాం. ఏటికొప్పాక బొమ్మలకు జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు ఉందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, భారతదేశంలో ఏటికొప్పాక బొమ్మలకు కాకుండా ఇంకా మిగతా ఏ బొమ్మలకు, ఫర్ ఎగ్జాంపుల్ వివిధ రాష్ట్రాల్లో బొమ్మలు తయారు చేస్తారు కదా ఫేమస్, ఏ ఏ బొమ్మలకు భౌగోళిక గుర్తింపు ఉంది, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది? ఏటికొప్పాక బొమ్మలకు కాకుండా ఏ టాయ్స్కి జిఐ ట్యాగ్ ఉంది, అవి ఏ రాష్ట్రానికి చెందినవో ఆ పేరు, వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ we will meet you again tomorrow and thank you all.